బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదండాపూర్ నిర్వాసితులను బీఆర్ఎస్ పార్టీ రోడ్డు మీదకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఉదండాపూర్ నిర్వాసితులు కేసీఆర్ ని కలవడానికి వెళ్తామంటేనే అరెస్టు చేశారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై కేసీఆర్ ఇక్కడ సభ పెడతానంటున్నారు. మొదట ఉదండాపూర్ నిర్వాసితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే సభ పెట్టాలని అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే 3 టీఎంసీ నీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు 32,000 కోట్ల నిధులు ఖర్చు చేసేవారు కాదన్నారు. అదే ఆ సొమ్మును ఇక్కడి ప్రాజెక్టులకు ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్టు పూర్తయ్యేవని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందంటూ నార్లాపూర్ వద్ద ఆనాడు బటన్ నొక్కారు. నేడు 70% పనులే పూర్తయ్యాయి అంటూ కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు అనిరుద్ రెడ్డి. రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషను వెనుకబడిపోయింది, మీరు పట్టించుకోలేదని చెప్పి కేసీఆర్ గారు మొన్న మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, మా జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఉదండపూర్ రిజర్వాయర్ అక్కడ బాధితులు మిమ్మల్ని కలిసేదానికి వస్తామంటే అరెస్టులు ఎందుకు చేయించినావు? కుర్చీ వేసుకొని కంప్లీట్ చేస్తా అనే ప్రాజెక్టు నార్లాపూర్కి పోయి ఎలక్షన్స్ కన్నా ముందు బటన్ ఒత్తి ఇంకో మొత్తం కంప్లీట్ అయిందని చెప్పినవి మీరే కదా. చెప్పిన తర్వాత ఈరోజు 70% కంప్లీట్ అయింది, ఇంకా 30% కంప్లీట్ కావాలని చెప్పి మళ్ళీ మాట ఎట్లా మార్చినారు? నిజంగా మీకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పైన చిత్తశుద్ధి ఉండుంటే మీరు కాళేశ్వరంకి 2 టీఎంసీ నుంచి 3 టీఎంసీ, 1 టీఎంసీ ఎట్లా పెంచినారు? 32,000 కోట్ల రూపాయలు దానికి పెంచడం జరిగింది. అదే మీరు అక్కడ పెంచకుండా 32,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉదండపూర్ రిజర్వాయర్ కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అమౌంట్ ఇచ్చి ఉండుంటే ఈ రోజుకి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుండే. ముందు మీరు ఇక్కడికి వచ్చే ముందు క్షమాపణ చెప్పాలి. మా ఉదండపూర్ రిజర్వాయర్ ప్రజలకు మొత్తం ముంపు గ్రామస్తులకి పాపం రూపాయి కూడా టైంకి ఇవ్వకుండా రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు R&R ప్యాకేజు దాదాపు 146 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. ఎప్పుడైనా కానీ మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధలైనా తెలుసుకున్నారా? అందుకే మీరు సభ పెట్టే ముందు ఉదండపూర్ రిజర్వాయర్ బాధితులకు అందరికీ క్షమాపణ చెప్పి రావాల్సిందని కోరుతున్నాను. మీరు అసలు కాళేశ్వరంకి 1 టీఎంసీ ఎందుకు పెంచినారు? అసలు ఇప్పటివరకు కూడా 2 టీఎంసీ ఫుల్ కూడా యూటిలైజ్ కాలేదు. కావాలని చెప్పి కమిషన్ల కోసము మీరు పెంచినారు తప్ప నిజంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మాత్రం మీరు ఒక్క పని కూడా మీరు చేయలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఇప్పటికే ప్రసన్న మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాజకీయ వేడి రాజుకుందనే చెప్పవచ్చు. ముఖ్య గత బీఆర్ఎస్ పాలనలో పాలమూరు రంగారెడ్డికి అన్యాయం జరిగిందంటూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పూర్తి స్థాయిలో కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాలమూరు రంగారెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని కేసీఆర్ ఎలా చెప్తాడంటూ కూడా పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యాడు. ఆనాడు ఉదండాపూర్ రిజర్వాయర్ల ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించడానికి పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసిందని, ఇదే కోణంలో ఉదండాపూర్ నిర్వాసితులంతా కలిసి కేసీఆర్ ను కలవడానికి వెళ్తుంటే కూడా పోలీసులతో అరెస్టు చేయించి ఈ రోజు ఆ తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు వేస్తున్నాడంటూ కూడా పూర్తిగా విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా కాళేశ్వరంపై ఉన్నటువంటి ప్రేమ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై లేకపోవడం ఇందుకు నిదర్శనం అంటూ 1 టీఎంసీ నీరు వాటా పెంచడంతో దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆ ఖర్చులో కొంత భాగం పాలమూరు రంగారెడ్డిపై పెట్టినా కూడా పూర్తిగా ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయ్యేదని, ఇక ముఖ్యంగా ఇక్కడే పాలమూరు రంగారెడ్డిని తను ఉన్న సమయంలో కుర్చీ వేసుకొని కంప్లీట్ చేస్తానని చెప్పిన ఆయన పూర్తి స్థాయిలో దాన్ని పాటించలేదంటూ కూడా పూర్తిగా ఆయన పైరైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరి ఏ మొహం పెట్టుకొని పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఉదండాపూర్ దగ్గర సమావేశం ఏర్పాటు చేస్తాడని కేసీఆర్ చెప్పాడో ఆయనే చెప్పాలంటూ కూడా పూర్తిగా ఆయన పైరైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పాలనలో ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎలా ముందుకు వెళ్లాలనే కోణంలో ఆలోచిస్తుంటే పూర్తిగా దీన్ని పక్కదారి పట్టించేందుకు ప్రజలను పక్కదారి పట్టిస్తూ పాలమూరు రంగారెడ్డిపై వివక్ష చూపుతున్నారంటూ కూడా కేసీఆర్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మొత్తంగా ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన అంశంగా రాజకీయ కోణంగా కూడా దీని అంతా కూడా ప్రతిపక్ష పార్టీ ఇరు పార్టీలకు కూడా పూర్తి స్థాయిలో
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతున్న నేపథ్యంలో Right. జడ్చంద్ర ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో కేసీఆర్ పై ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న. థ్యాంక్ యూ శంకర్.